హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు అటవీ శాఖ నుంచి పరీక్ష లేకుండా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారన్నమాట. రీజనల్ కార్డర్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారన్నమాట. ఆ ప్రాజెక్ట్ కోసం గాను వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక పొజిషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ శాలరీ చూసినట్లయితే 31,000 అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అలాగే హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 35 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ డ్యూరేషన్ అయితే 12 నెలలు అయితే ఉంటుంది. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 5 years ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట న్యాచురల్ సైన్స్లో, లేదంటే వైల్డ్ లైఫ్ సైన్స్లో డిగ్రీ చేయాలి. లేకుంటే జువాలజీ ఎకాలజీలో డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా, మెరైన్ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళ, మెరైన్ బయాలజీలో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ వెటనరీ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే ఇక్కడ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే డిగ్రీ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ చూసినట్లయితే మనకు ప్రాజెక్ట్ సీరియల్ నేమ్ చూసినట్లయితే 2వ నంబరు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. రీజనల్ కార్డర్ ప్రోగ్రామ్, నేషనల్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడానికి. దానికి ఇక్కడ పొజిషన్ అడ్వర్టైజ్ చూసినట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ నేమ్ వచ్చేసి, దీన్ని కూడా ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మంత్లీ మీకు శాలరీ చూసినట్లయితే 20,000 అయితే పే చేస్తారన్నమాట. దీనికి చూసినట్లయితే హెచ్ఆర్ఏ కూడా మీకు పే చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 15 years అయితే ఉండాలి. ఇక్కడ ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసినట్లయితే 12 months అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ మీ బాగుంటే మీకు 5 years ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వైల్డ్ లైఫ్ సైన్స్, అలాగే జువాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలాగే జియోనోఫార్మటిక్స్, అలాగే లైఫ్ సైన్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇవన్నీ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మాలిక్యులర్ బయాలజీ అంటే మైక్రో బయాలజీలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ సీరియల్ నేమ్ నంబర్ చూసినట్లయితే మనకు 3rd అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ప్రాజెక్ట్ నేము మమేలియన్ పాపులేషన్ అసెస్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్కి గాను ఒక పొజిషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ శాలరీ చూసినట్లయితే 31,000 అయితే పే చేస్తారన్నమాట. ప్లస్ హెచ్ఆర్ఏ కూడా మీకు పే చేస్తారన్నమాట. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 35 years అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసినట్లయితే 1 year అయితే ఉంటుంది. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఇక్కడ అయితే రాసినారన్నమాట. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టచ్చు. లేదంటే వైల్డ్ లైఫ్ సైన్సు, లేదంటే జువాలజీ ఎకాలజీ చేసిన వాళ్ళు కూడా, మెరైన్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా, మెరైన్ బయాలజీ చేసిన వాళ్ళు కూడా, డిగ్రీ చేసిన వాళ్ళు ఇవన్నీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్ చూసినట్లయితే మనకు 4th అనమాట. దీనికి ప్రాజెక్ట్ నేమ్ చూసినట్లయితే మమేలియన్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ మేఘాలయ అక్రాస్. ఈ ప్రాజెక్ట్కి గాను మనకు ఒక పొజిషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ అడ్వర్టైజ్ నేమ్ చూసినట్లయితే సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే ప్రాజెక్ట్ నేమ్ అంటే మీకు పోస్ట్ నేమ్ అనమాట. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. దీనికి ఒక పొజిషన్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి శాలరీ చూసినట్లయితే 42,000 నుంచి, అలాగే హెచ్ఆర్ఏ కూడా పే చేస్తారన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 35 సంవత్సరాలు అయితే ఉండాలి. 1 year పాటు మీకు ప్రాజెక్ట్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. లేదంటే మీరు మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే మీకు ఎక్స్టెండ్ అయితే చేస్తారన్నమాట. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వైల్డ్ లైఫ్ సైన్స్, జువాలజీ ఎకాలజీ, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోన్ఫార్మటిక్స్, లైఫ్ సైన్స్, ఇవన్నీ కోర్సుల్లో ఏ కోర్స్ చేసినా కూడా మీరు జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట.
ఇక మనము అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనకు దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్లోకి అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు టెలిగ్రామ్ బైలో ఉంటుంది. టెలిగ్రామ్ లింక్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అయితే ఆడ ఉంటుంది. మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడైతే ఈ ప్రాజెక్ట్ మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ, మీ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ పూర్తిగా రాసి వీళ్ళు ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. మీరు పోస్ట్ అయితే చేయాలి. ది నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీనికైతే ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే మీరు చూసినట్టయితే మనకు మార్చి 24వ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే పంపించాలన్నమాట. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసినట్టయితే 500 అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ క్రింద కనబడుతున్నట్లు ఇవన్నీ అయితే మీరు ఫిల్ చేసి దానికైతే పోస్ట్ ద్వారా మీరు పోస్ట్ అయితే చేయాలన్నమాట అడ్రస్కి. కాబట్టి మీరు డిగ్రీ న్యాచురల్ సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ డిగ్రీ పూర్తయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది. మీరు అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.